సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు మరియు మున్సిపల్ కమిషనర్ మరియు పోలీస్ అధికారులకు జగ్గారెడ్డి ఒక సూచన చేశారు. సంగారెడ్డి పట్టణంలోని రోడ్డుకు ఇరువైపులా డబ్బాలు పెట్టుకొని జీవనం సాగిస్తున్న వారు నిరుపేదలు చాలామంది ఉన్నారని, రోడ్డు ప్రక్కన చిన్న వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ పిల్లలను చదివించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వారు ఉన్నారని, అందుతున్న సమాచారం ప్రకారం కొంతమంది అధికారులు పేదవాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళ బండ్లు తీయించాలని చూస్తున్నారని తెలుస్తుందని చెప్పారు. ఆ డబ్బాలు బండ్లు వాళ్ళ జీవితాలు, వాళ్ళ బ్రతుకు తెరువు అన్నారు. వాటిని తీసేసి ఆ పేదవాడి నోటి కాడ కూడు తీసే హక్కు ఎవరికీ లేదని, నా పర్మిషన్ లేకుండా, నా దృష్టికి తీసుకురాకుండా ఏ ఒక్క పేదవాడి డబ్బాను కానీ బండిని కానీ కదిలించడానికి వీల్లేదని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. నేను మళ్ళీ చెప్తున్నానని, ఒకవేళ ట్రాఫిక్ సమస్య వలనో లేదా మరే ఇతర కారణం వలనో ఏదైనా చర్య తీసుకోవాలి అనుకుంటే ముందుగా ఆ విషయాన్ని నా దృష్టికి తీసుకురావాలని, నేను వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్లకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయం చూపిస్తాను, అంతే తప్ప మీరు నేరుగా వెళ్ళి వాళ్ళను భయపెట్టి ఇబ్బందులు పెడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోనని, పేదవాడి కన్నీరు మీ శాపంగా మారనివ్వకండని, వాళ్ళను ప్రశాంతంగా బ్రతకనివ్వనని జగ్గారెడ్డి సూచించారు.